వెల్కమ్ టు ఉదయం న్యూస్. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నిరాహార దీక్ష చేస్తున్న వెలుగు యానిమేటర్లు గత కొంతకాలంగా యానిమేటర్ల వృత్తులు కొనసాగుతున్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగించారు. పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పల్నాడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. మా సమస్యలకు పరిష్కారం అనేది దొరకలేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని తెలియజేస్తున్నాము. ఈ క్రమంలో దాచేపల్లి, పెదకూరుపాడు, క్రోసూరు, చిరకులపేట వాళ్ళు గ్రామాల నుంచి రావడం జరిగిందని జిల్లా అధ్యక్షులు ఎస్ ఏసమ్మ, చీరాల సుజాత, ఉషారాణి, జిల్లా సిఐటియు అధ్యక్షులు కొత్తపల్లి హనుమంతరెడ్డి పాల్గొన్నారు. మాది పెదకూరుపాడు మండలం జలాలపురం గ్రామం అండి. మా ఊరికి వచ్చేసి వివో మీటింగ్ పెట్టారు. ఆ వివో మీటింగ్ లో కూడా ఏపీఎంసీసీ సార్లు రాకుండా కమిటీ మెంబర్స్ అని మాకు తెలియకుండా ఒక 5గురిని ఏర్పాటు చేశారండి. 5గురిలో ఇద్దరు వచ్చి వివో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ వివో మీటింగ్ లో కొత్తగా యానిమేటర్ అని చెప్పేసి ఒక మెంబర్ ని చూపించారండి. ఎప్పుడు ఏమని అడిగితే వచ్చిన కమిటీ మెంబర్స్ మీరు ఎస్సీ మాది కులానికి చెందిన వాళ్ళు, మేము మా ఓసీలో మేము పెట్టుకుంటామని చెప్పేసి నన్ను ఒక చిన్న తరహా జాతికి సంబంధించిన దాన్ని అని చెప్పేసి నన్ను తీసేసి చౌదరీస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని అక్కడ ఎన్నుకోవడం జరిగిందండి. దానికి సంబంధించి ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదండి. ఈ విషయమై మేము మా ఏపీఎం గారికి, మా మండలంలో ఎంఆర్ఓ సార్కి, మా జిల్లా నరసరావుపేటలో కలెక్టరేట్ ఆఫీస్ లో కలెక్టర్ గారికి ఇచ్చామండి. పీడీ గారు బాలు నాయక్ గారికి, అదే విధంగా సెర్ఫ్ సిఇఓ గారికి కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగిందండి. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు ప్రభుత్వం. మాకు దయచేసి మాకు మా ఉద్యోగ భద్రతను కల్పించాలి. జిందాబాద్ 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 జిందాబాద్. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి. 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులను రద్దు చేయాలి. 3 సంవత్సరాల కాలపరిమితి సర్కులను రద్దు చేయాలి. 3 సంవత్సరాల సర్కులను ఉద్యోగ భద్రత కల్పించాలి. యువకులకి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఉద్యోగ భద్రత. మాది చిరకులపేట మండలం మురికిపూడి గ్రామం. నా పేరు ఏసమ్మ. నేను యువఏల జిల్లా అధ్యక్షురాలని. ఇక్కడ మేమందరం ధర్నా సమావేశంలో కూర్చున్న కారణం ఏంటంటే, కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ కాపీలని వెంటనే అమలు చేయాలి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ మండలాల్లో ఏ జిల్లాల్లో ఎవరినైతే యువఏలుగా పనిచేస్తున్న వారిని తొలగించారో వాళ్ళు కోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని మళ్ళా కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అంతేకాకుండా 6 నెలల నుంచి జీతాలను మరి ఆపి ఉన్నారు. ఆ బకాయిల్ని మాకు వెంటనే చెల్లించాలి. మళ్ళా 3 సంవత్సరాల కాల పరిమితిని రద్దు చేయాలి. ఇవే మా డిమాండ్స్ అండి. అందరికీ నమస్కారం అండి. మాది పెదకూరుపాడు మండలం నుంచి మాట్లాడుతున్నాం. మమ్మల్ని అక్రమంగా మా పెదకూరుపాడులో చాలా మందిని తొలగించారండి. మేము 16 మంది కోర్టుకు వెళ్ళి ఉన్నాము. వాళ్ళలో 16 మందికి కూడా కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవటం లేదు. మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని మేము ఏపీఎం గారి కాడికి వెళ్ళి అడిగితే మిమ్మల్ని విధుల్లోకి తీసుకోవటం కుదరదు, మాకు రాజకీయంగా చాలా ఒత్తిళ్లు ఉన్నాయి, మిమ్మల్ని తొలగించాల్సిందే, మీరు తొలగపోతే మా ఉద్యోగాలు నిలబడము, మా ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది, మిమ్మల్ని తొలగించాల్సిందే అని చెప్పారండి. దానికి సంబంధించి మేము ఏపీఎం గారిని చాలా అడిగాము, బతిమలాడుకున్నాము, ఏడ్చాము. కానీ మా మీదే ఆమె రివర్స్ అయ్యి మమ్మల్ని పంపించడం జరిగింది. తర్వాత వచ్చేసి మళ్ళీ మేము ఎంఆర్ఓ గారికి కూడా మేము లెటర్లు ఇచ్చామండి. తర్వాత కలెక్టర్ ఆఫీస్ గారికి చాలా సార్లు వచ్చాము. 7-8 సార్లు కలెక్టర్ ఆఫీస్ వచ్చి మాట్లాడటం జరిగింది. పీడీ గారిని అర్థించడం జరిగింది. ఎవరు మా బాధలు పట్టించుకోవటం లేదు, మమ్మల్ని తొలగించాల్సిందే అని చెప్తున్నారు. కానీ మాకు ఉద్యోగ భద్రత కల్పించాలండి. మా ఉద్యోగం మాకు ఇప్పించాలి. కోర్టు ఆర్డర్ కాపీ ఏమి ఇచ్చిందో దాని ప్రకారం మమ్మల్ని విధుల్లో తీసుకోవాల్సిందే. అంతవరకు మేము ఎంత దూరమైనా వెళ్తామండి, ఏ పోరాటమైనా చేస్తాము. మా ఉద్యోగం మాకు వచ్చే వరకు మా పోరాటాలు అయితే మేము సిఐటిల ఆధ్వర్యంలో మా పోరాటాలు మేము ఆపము. మేము ఎంతవరకైనా వెళ్తాము. మండలం ఇక్కడ నుంచి 3 రోజులు ఇక్కడ అయిపోయిన తర్వాత కూడా ప్రభుత్వంలో మార్పు రాకుండా, ఏపీఎం గారు మార్పు లేకుండా ఉంటే మాత్రం మండల పరిధిలో కూడా మేము ధర్నాలకు దిగటానికి సిద్ధంగా ఉన్నాము. ధన్యవాదాలు.